గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. మకర రాశి వారికి శుక్రుడు ఎలా యోగిస్తాడు, ఎలాంటి బాధ్యతలు ఇస్తాడు, శుక్రుడు చేసేటువంటి అసలు కార్యక్రమాలు ఏంటి చూద్దాం ఒకసారి. అయితే శుక్రుడు శుభకార్యాలను నిర్వర్తిస్తాడు. శుక్రుడు శుభకార్యాలే కాదండి, కొత్త బంధాలని కూడా కలుపుతాడు. మనలో ఉన్నటువంటి మంచి నైపుణ్యాన్ని వెలికి తీస్తాడు. శుక్రుడు వీటన్నిటితో పాటు కొత్త బంధాలని కలపడం కాకుండా కొత్త బాధ్యతను కూడా శుక్రుడు ఇస్తాడు. మనకి పేరు ప్రఖ్యాత కావాలన్నా, మన ఫేస్ 10 మందిలోకి వెళ్ళాలన్నా, మన మాట 10 మంది వినాలన్నా, మన వైపు మన వెనక ఒక ఎంతో మంది ఉండాలన్నా కూడా శుక్రుడు బలం ఖచ్చితంగా కావాలి. ఒక మనిషి జీవితంలో శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి శుభ పర్యాలని తీసుకొస్తాడు. కాబట్టి అలాంటి శుక్రుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నాడు అంటే కనుక మేషరాశి నుంచి వృషభ రాశి, వృషభ రాశి నుంచి మిథున రాశి. ఈ మే మాసం మొత్తం కూడా ఈ 2 రాశులు సంచరిస్తూ ఉంటే వెనకాల రవి భగవానుడు వస్తున్నాడు. ఈ రవి భగవానుడు వచ్చేటప్పటికి ఇక్కడ శుక్రు మోఢ్యమి అని ఏర్పడింది. ఈ శుక్రు మోఢ్యమి రావడం వలన ఈ మకర రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి శుభ అభిప్రాయాలు, శుభ యోచనలు కూడా లభ్యపడతాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారు అంటే మకర రాశి వారికి మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకునేలాగా సంబంధాలు కూడా కుదిరేలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూడండి ప్రయత్నం. అలానే ఈ శుక్రుడు మీకు ఎలాంటి మంచి చేస్తాడు అనుకుంటున్నారా? ఈ శుక్రుడు మీకైతే కనుక ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఏదైనా పాల సంబంధించిన ఉపత్తులు, అలానే డైరీస్, మిల్క్ డైరీస్ కానీ, జంతు సంరక్షణ శాఖ కానీ ఇలాంటి వాటిలో ధర్మకర్తలుగా, ఆలయ ధర్మకర్తలుగా, పూజా సామాగ్రి స్టోర్స్ గాను, ఇక ఈ స్వీట్స్ గానీ వీటికి సంబంధించిన షాప్స్ గానీ, ఫుడ్ కోర్ట్స్ గానీ ఇలాంటి ఏదైనా నెలకొల్పాలి అనుకుంటున్నారా, నిలబెట్టాలనుకుంటున్నారా, మొదలు పెట్టాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు ముందడుగు వేస్తారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సరే ఎదిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం అయితే మాత్రం మీరు 100గా 1000% చేయండి. దీంతో పాటు ఎవరికి మీరు ఏం చేస్తున్నారో చెప్పకండి. మీ మీద నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు మీ దాంట్లో కొంచెం నీచంగానే కనిపిస్తాడు. ఎప్పుడు కూడా ఏ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా మీ మీద శుక్రుడు కొంచెం తక్కువగానే భావన ఉంటుంది. శుక్రుడికి గురువు కానీ, శుక్రుడికి రవి కానీ, శుక్రుడికి కేతువు కానీ, శుక్రుడికి బుధుడు కానీ చూసినట్టయితే కనుక మీ మీద కొంచెం శుభదృష్టితో ఉంటారు. ఇక గోచార ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక శుక్రుడు స్వస్థానంలో కానీ, ఇది మకర రాశిలో శుక్రుడు ఉండడం, మీరు పుట్టినప్పుడు అంటే చంద్రుడితో పాటు శుక్రుడు ఉండడం, దాంతో పాటు శుక్రుడు మీకు గోచారంలో స్వస్థానంలో 2, 6, 9 స్థానంలో ఉంటూ వారికి శని కానీ, వారికి కేతువు కానీ, వారికి గురువు కానీ స్థలచలంలో మార్పు చూస్తూ ఉంటే గనక మీకు ఆ శుక్రుడు సంబంధించిన కలత్ర దోషం అంటారు. అలాంటి దోషాలు రావడంతో మీకు పెళ్లి త్వరగా అవ్వవు. మీ మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, అలాంటి స్పిరిట్ లాంటి మందు లాంటి కొత్తగా చేసేటువంటి ప్రతి ప్రక్రియ మీరు నాశనం అవ్వాలి అని చేసే ప్రతి ప్రక్రియ కూడా ఎవరో మీ బంధుమిత్రుల నుంచి చేస్తూ ఉంటారు, మీ చుట్టూతో తిరిగే వాళ్ళే చేస్తూ ఉంటారు. అలాంటి చెడు క్రియలు ఏమైనా చేస్తే మీ వైపు ఎక్కువ శాతం వచ్చేలా కనబడుతుంది. అవన్నీ కూడా పోవాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా ఒక్కసారి శుక్రుడికి సంబంధించినటువంటి ధ్యానం కానీ, దానం కానీ, యజ్ఞ యాగ హోమ జపాలు కానీ ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. శుక్రుడికి సంబంధించినటువంటి దానం చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏమనేది మనం చివరిలో చెప్పుకుందాం. ఇకపోతే విదేశానికి వెళ్ళాలనుకుంటే మకర రాశి వారికి శుక్రుడు మంచి ఉత్సవంలో ఉన్నప్పుడు వెళ్ళండి. మీకు అన్ని రకాల సానుకూల పడుతుంది. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ముందుకు వెళ్తారు. అలానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్న వారికి శుక్రుడు మీకు 2, 6, 9 స్థానంలో కనిపించినప్పుడైతే కనుక దానిపైన రవి గాని, బుధుడు గాని యోచన ఉంటే కనుక, వారి యొక్క శుభదృష్టి ఉంటే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళి అక్కడ మీరు సెటిల్ అయ్యేసి అక్కడే స్థిరంగా ఉండేలాగా కనబడుతుంది. ఇప్పుడు మీకు ఈ ప్రెజెంట్ గా ఈ మే మాసంలో అయితే కనుక మీరు ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టండి, మనం అనుకున్నట్టుగా ఈ వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ఇక అన్ని రంగాల్లో కూడా బాగానే ఉంటుంది. ఇక గండాలు కూడా కనిపిస్తున్నాయండి.
అవేంటంటే కనుక మీకు ఏదైనా శుక్రుని యొక్క దశాంతరం నడుస్తున్నాయా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక శుక్రుని యొక్క దశాంతరం నడిచే వారికి ఇప్పుడు ఏదో కొత్తగా వాహనం కొన్నా, ఇల్లు కొన్నా మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దాంతో పాటు ఆరోగ్య సమస్యలు కొంచెం కనిపిస్తా ఉన్నాయి. బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ లాంటివి కొన్ని కనిపిస్తూ దాని నుంచి ఏదే వేరే డిసీజ్ కూడా బాగా కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య నిమిత్తంగా కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే డబ్బు ఉందో విచ్చలవిడిగా ఖర్చు పెట్టండి మాత్రం శుక్రుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అదృష్టవంతులు ఏదనేది మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. శుక్రుడు సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడు సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? వెన్ని కూడా పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటిక మాల అని ఉంటుంది. ఈ స్ఫటిక మాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటిక మాల. ఈ స్ఫటిక మాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా శుక్రుడు సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ అలానే బంగారపు ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పరుచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేవండి అంటారా, 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా. లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే. జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజి కానీ లేదా కాజు, క్యాషనట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు బూది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లాంటిది చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తవలపాకులు మిక్సీ బట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహం ఉంటుంది, ఆ శుక్రగ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే కనుక మీకు నచ్చినటువంటి సెంట్ గాని, అత్తర్ గాని, పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే కనుక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్ తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుని సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలైపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫెక్ట్ చేయగలిగితే పెట్టుకోగలిగితే కనుక పింక్ కు సంబంధించినటువంటి డైమండ్, పింక్ కు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాన్ని గురించి తెలుసుకోవాలన్నా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నపాటి పరిహారాలు సరిపోతాయా లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. వీరు సమీపంలో ఉన్న గురువు గారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకి పరిష్కారం కనిపెడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉన్నటువంటి గింజలు తీసుకోండి ఒక 11, అలానే గురి గింజలు ఏ కలర్ లో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి, అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూతో దిష్టి తీసుకొని పడవేయాలి. అదే కనుక ముడుపులా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవే కాకుండా
దెయ్యాలు ఆత్మలు భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు, జరగవు. ఇంట్లో అందరు కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య, భర్తలు, పిల్లలు అందరూ దూరం అయిపోతా ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్, ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఏదైనా సముద్రం గాని, నది గాని, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు లాంటి ఏమైనా సమీప దూరంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి గాని, స్వామివారి గాని ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాష్యూనట్, కాజు, జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాల సానుకూలు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషాన్ని ఇలా పటాపంచలైపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.